మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పార్టీ పరిపాలనలో ప్రజానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటికి కరెక్ట్గా ఒక సంవత్సరం కాలం అయిపోతూ ఉంది. గత సంవత్సరం ఇదే రోజున ఇక్కడే బనగానపల్లి నుంచి బయలుదేరి నంద్యాలకు పోవడం జరిగింది. నంద్యాల నుంచి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి 12:30 గంటల తర్వాత నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి అరెస్ట్ చేయడానికి దుర్మార్గంగా ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు అభివృద్ధి సంక్షేమమే ప్రజల కోసమే కష్టపడే ఒక నాయకుడిని ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు. అటు సంక్షేమము ఇటు అభివృద్ధి కూడా సమానంగా చేసినటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మచ్చలేని నాయకుడిని, మచ్చలేని చంద్రుడి మీద ఏదో విధంగా కక్షపూరితమైనటువంటి ఉద్దేశంతో తాను ముద్దాయిని అయినాను, తాను జైలు పాలైనానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా హైదరాబాద్ పట్టణాన్ని దిగ్బంధం చేశారు. ఇది ఒక చరిత్ర. అంటే ఒక నాయకుడి కోసం చాలా మంది దేవుళ్ళ కోసం పోతూ ఉంటారు. కానీ ఒక ప్రజా నాయకుడు దేవుడితో సమానంగా ఆ రోజు ప్రజలందరూ చూసి ఈరోజు ఈ అన్యాయం జరిగింది, ఇది సక్రమం కాదు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా వారికి నిలదీసి వారికి సంఘీభావం చెప్పడం జరిగింది. అట్లా ఆ రోజు దినాన్ని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. తెల్లవారు నిద్ర లేదా మేము కూడా 3 రోజులు నరకం చూపించారు. ఒక తీవ్రవాది కంటే ఘోరంగా ఒక తీవ్రవాదులను కూడా ఆ విధంగా తీసుకెళ్లారు. ఒక తీవ్రవాది కంటే ఘోరంగా కూడా ఆ రోజు ఆయనను అవమానపరిచి ఈరోజు జైల్లో పెట్టినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు మాకు 164 సీట్లు రావడం అని తెలియజేస్తూ ఈ చంద్రబాబు గారి హత్య ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు కూడా వ్యాఖ్యానించారు. ఆ రోజు చంద్రబాబు నేరఘటనల భాగస్వామ్యం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపించడం లేదు. రికార్డులను పరిశీలిస్తే 22 నెలల తరువాత అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి బెయిల్ ఇచ్చేటప్పుడు విషయాలలో కూడా అప్పుడు కూడా మాత్రమే హైకోర్టు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు 70 దేశాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పసిపిల్లల కానుంచి 80-90 ఏళ్ల వృద్ధులు కూడా రోడ్డెక్కి ఇది అన్యాయం జరిగింది, ఒక ప్రజానాయకుడికి ఇది చేయాల్సిన పని కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజు తిరగబడడం జరిగింది. ఇది ఈరోజు ప్రజలు ఆలోచన చేశారు. 175 సీట్లకు కాదు, నీకు 175 అనే దానికి నీకు కేవలం 11 సీట్లకే నిన్ను పరిమితం చేశారంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఘనత. అది ప్రజలు ఒక్కటే చూస్తారు, పరిపాలన చేసి అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, సంక్షేమం ఎవరు ఇస్తున్నారు, అర్హులకు అందరికీ కూడా కరెక్ట్ సంక్షేమము ఇవి రెండు చేసేటువంటి సాధ్యము ఒక చంద్రబాబుతో అవుతుంది. కాబట్టి బుద్ధి చెప్పిన రోజు ప్రజలందరూ కూడా ఈరోజు తలుచుకుంటా ఉన్నాం. ఒక రకంగా ఆ రోజు దినాన్ని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. తెల్లవారు నిద్ర లేదా మేము కూడా 3 రోజులు నరకం చూపించారు. ఒక తీవ్రవాది కంటే ఘోరంగా ఒక తీవ్రవాదులను కూడా ఆ విధంగా తీసుకెళ్లారు. ఒక తీవ్రవాది కంటే ఘోరంగా కూడా ఆ రోజు ఆయనను అవమానపరిచి ఈరోజు జైల్లో పెట్టినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు మాకు 164 సీట్లు రావడం అని తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.